ఇష్టం ఉండదు. ఎందుకని? ఇప్పుడు ఇద్దరు గొడవ పడితే ఒకటి గెలుస్తాడు. అది ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారనుకో ఇద్దరు గెలుస్తారు. అదంతా నాకు తెలీదు సిద్ధు. ఎవరైనా తప్పు చేస్తే కొట్టాలి. అదే నాకు మా నాన్న నేర్పించాడు. ఇదే నీకు నాకు తేడా. నేను అందుకే ముందు నుంచి మిస్ మ్యాచ్ అని చెప్పుకుంటూ వస్తున్నా. అవును సిద్ధు, నువ్వు చెప్పేది కరెక్టే. అయినా సరే నువ్వు నాకు కావాలి ప్లీజ్. నువ్వు నాకు కావాలి సిద్ధు, ప్లీజ్ ప్లీజ్ సిద్ధు. తొందరపడకు, ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఏం బావా, ఏమైనా ఆలోచించావా? ఏం డిసైడ్ అయ్యావు? మహా చాలా మంచి అమ్మాయిరా. తను చేసే ప్రతి చిలిప్ పని వెనకాల ఒక గుడ్ కాజ్ ఉందిరా. కరెక్ట్గా చెప్పాలంటే నేనే తనకి మిస్ మ్యాచ్. మరి ఇంకా లేట్ ఎందుకు, చెప్పొచ్చు కదా. హార్ట్ ఏమో కావాలంటుందిరా, బ్రెయిన్ ఏమో ఆలోచించుకో అంటుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అదేరా, నీలా ఎక్కువ చదువుకుని ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే రా, మాలా తక్కువ చదువుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు. ఓకే ఓకే ఓకే, మీ లగేజ్ అని తెచ్చుకున్నారు కదా. అమ్మా సెల్ఫీ తెలి తీసుకుని చాలు. నడమ్మా నడు. 7 days 7 minutes లో అయిపోయింది కదా. త్వరగా పదండి, ఇప్పటికే లేట్ అయింది. సిద్ధు, ఇంకొంతసేపు అయితే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం. నువ్వేదో చెప్తా అన్నావుగా, ఇంకెప్పుడు చెప్తావు? మా ఇప్పుడు లవ్ లైఫ్ రెండు వేరే వేరే మహా. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు నీ మనసులో ఏముందో నాకు తెలుసు సిద్ధు. అయినా నేనేం చేసినా నీకు తప్పుగానే ఉంటుంది సిద్ధు. అసలు నాకు ఎలా మాట్లాడాలో నేను తెలీదు. చెప్పేది అది ఎలా తినాలో తెలీదు. అందరి ముందు ఎలా కూర్చోవాలో, ఎలా నుంచోవాలో, ఎలా ఆలోచించాలో కూడా తెలీదు సిద్ధు. నో అది నీకు నచ్చేది నాలో ఒకటి కూడా లేదు. ఒక అమ్మాయిగా అసలేమీ ఆలోచించకుండా నీకు ప్రపోజ్ చేశాను కదా. అది కాదు మహా. నాకు ఇలా జరగాల్సిందే. నేను ఒక లూజర్ని సిద్ధు. ఈ లవ్ ఇదంతా నువ్వు చెప్పిందే కరెక్ట్. మహా అలా మాట్లాడ. ఇంకేం చెప్పుకో, వదిలే. మహా నేను చెప్పేది మహా, ఏమైంది మహా? ఏమైంది మహా? ఒక్క నిమిషం చెప్పేది విను. మహా ఆగు. మహా ఆగు. మహా నిన్నే. మహా తలుపు తీ. ఏమైందో చెప్పు మహా. తలుపు తీ మహా. మహా ప్లీజ్ తలుపు తీ. ఏమైంది మహా? తలుపు తెరువు మహా. మహా ప్లీజ్ తలుపు తీ మహా. నేను తెరవను మహా, ఒక్కసారి తలుపు తీ. ఏమైంది మహా? మహా ఏమైంది? ఏమైంది మహా? మహా నీ కోపం వచ్చినా ఆనందం వచ్చినా ఒకేలా రియాక్ట్ అవుతావా? నేనేదో చెప్పాలనుకుంటే అర్థం చేసుకోండి అలా పరిగెత్తావేంటి మహా? ఇప్పుడు హ్యాపీయా? కోపాన్నైనా ఆపుకోగలను, సంతోషం వస్తే అస్సలు ఆపుకోలేదు.
ఉన్నారు. నా స్టంట్ కూడా భద్రంగా ఉంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, నా దిష్టి, ఉన్నాగాడి దిష్టి, ఆ లక్ష్మణ్ గాడి దిష్టి, అందరి దిష్టి పోవాలి. మహా నీ గురించి పేపర్లో రాశారా? స్టేజ్ మీద కుమ్మేసావమ్మా నువ్వు. హాజరైంది. అంతమంది ముందు ఎంత బాగా మాట్లాడావమ్మా. నీకు నిజంగా నా అదిష్టే తగిలేలా ఉంది. పెద్దమ్మా నానేమన్నాడు? ఏదైనా సరే బుర్రలోంచి కాదు గుండెల్లోంచి మాట్లాడమన్నాడు. అదే మాట్లాడాను. బాగా చెప్పావురా. ఓ సిద్ధు, నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. థ్యాంక్ యూ నాన్న. ఓకే ఓకే. నచ్చిందా? ఏంట్రా అది? న్యూ లైఫ్ బిగిన్ అంట. ఆల్రెడీ బిగిన్ అయిందిగా. అది వాళ్ళకి తెలియదుగా. బాగుంది, నాకు నచ్చింది. నైస్ గిఫ్ట్. రేయ్, నీ సర్ప్రైజ్ గిఫ్ట్ గురించి కూడా చెప్పురా. మ్యాటర్ క్లోజ్ అయిపోద్దిగా. ఇప్పుడే వద్దు. నాకేంట్రా సర్ప్రైజ్ గిఫ్ట్? ఎరా మీ నాన్నకేనా, మాకు లేదా? తెచ్చాడుగా అందరికి కలిపి ఒక హోల్సేల్ గిఫ్ట్. ఏంట్రా? ఏంటది? త్వరగా చెప్పనయ్యా. ఏంట్రా అది? చెప్పనయ్యా, చెప్పరా. చెప్పరా? వెయిట్ వెయిట్. మనసులో ఏమున్నా చెప్పేయాలి కదా. ఆ, అంటే ఏమీ దాచుకోకూడదు కదా. అస్సలు దాచుకోకూడదు. ఏమీ దాచుకోకూడదు కదా నానా. ఏవి దాచుకోకూడదురా. అయితే నేను ఒకటి చెప్తా నానా. ఐ యామ్ ఇన్ లవ్. లవ్వా? అవునానా? లవ్. ఏంట్రా ఈ బొమ్మ? బొమ్మ కాదు, మీకు కాబోయే కోడలు. ఆ? ఎవర్రా అమ్మాయి? నేను ఫెల్టేషన్కి వెళ్ళా కదా, అక్కడ అబ్బాయిని కలిసాను నానా. అతని పేరు సిద్ధు. సిద్ధు ఎవరమ్మా? సిద్ధు నానా, కూల్ బాయ్. కూలా? అవునానా? ఎక్కడ్రా అమ్మాయి? క్రౌడ్ లో కనిపించట్లేదు. క్రౌడ్ లో కదమ్మా, ఆ. రింగ్ లో. వీడియో చూసే స్టాచ్యూ లాగా అయిపోయారు. రియల్ గా చూస్తే ఏమైపోతారు? అమ్మా మోయ్. ఆ కుస్తీ ఏంటి, ఎక్కి తొక్కడం ఏంటి? అది అమ్మాయిలాగా లేదురా, మగరాయిలా ఉంది. సిద్ధు ఎంత గొప్పడో తెలుసా? నాకు చాలా నచ్చాడు నాన్న. నాకు సిద్ధు కావాలంతే. అభివే మనకి సెట్ అవుదు సిద్ధు. ఎప్పటికైనా మహాలక్ష్మికి పెళ్లి చేయాల్సిందే కదా గోవిందు. మాకెవరికి నచ్చలేదు. నాన్న అది ప్రేమించానని అతనికి చెప్పడం ఏంటి? అక్కడ ప్రేమించి ఇక్కడ చెప్పడం ఏంటి? ఏంటిదంతా? నాన్న నువ్వే కదా చెప్పావు ఇక్కడే ఉంటే అది చెప్పేయాలని, అందుకే చెప్పా అంతే. ప్రేమ వేరు, పెళ్లి వేరు. ఈ ప్రేమలు గీమలు వద్దంటున్నా. దట్స్ ఫైనల్.